ఇవాళ సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుతో పాటు రైతులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎస్పీతో కింద ఉన్నటువంటి అనేక రైతులకు సంబంధించిన పొలాలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు కేటీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటించనున్నారు. తెలంగాణలో పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే పార్టీ క్యాడర్ తో పాటు రాష్ట్ర నాయకులు కూడా హాజరు కావడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు రైతు సమస్యల మీద ఒక ఎదురు సమర్పించారు. స్థానికంగా ఉన్న గతంలో ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలోని ఏ ప్రాంతాలు పర్యటించాలి, ఎక్కడికి ఎవరెవరు వస్తారు, దీని మీద కూడా ఒక పూర్తిగా ఒక బయోడేటాతో పాటు వీరికి ఉన్నటువంటి విషయాల మీద అన్నిటి మీద క్షుణ్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కానీ రైతులకు కానీ పట్టించుకోవడం లేదనే అనేక నినాదాలతోటి ఈరోజు పర్యటించనున్నారు తెలంగాణలో. ఈ పర్యటనలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా ఒక్కసారిగా కదిలిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యారంటీల మీద వీళ్ళు అదే బాధ్యత తీసుకొని దీనిపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కానీ రైతు భరోసా మీద పాదయాత్రలు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో గతంలో కూడా చెప్పారు, వాళ్ళు ఆల్రెడీ పర్యటిస్తున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాలపై ధ్వజమెత్తాలని కూడా ఒక పిలుపునిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేటీఆర్ ఏమైనా దిశానిర్దేశం ఎలా చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించి? గతంలో చూసినట్లయితే సంబంధించిన కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా పార్టీ కార్యక్రమాలకు జనరల్ బాడీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సంబంధించినటువంటి విషయాలలోని పెద్ద ఎత్తున అది హైదరాబాద్ కేంద్రంగానే ఒకటి భారీ బహిరంగ సభ పెట్టాలి, లేదా అంటే రీజనల్ గా చూసుకున్నట్లయితే వరంగల్, ఈ రెండింటిలోని ఎక్కడో ఒక దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి పూర్తి స్థాయిలో పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఇన్ని రోజులుగా ప్రజలకు దగ్గర అయిన విషయాలకు సంబంధించి ఉద్యమ నేపథ్యంలో పార్టీ చేసినటువంటి విషయాలన్నింటినీ ఈ సిల్వర్ జూబ్లీలోని ప్రస్తావించాలి. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా ఇప్పటికే వేసినడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో నిర్వాహకులు, వారి ద్వారా పూర్తిగా సమాచారం ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంలోని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఈ సిల్వర్ జూబ్లీ వేదికగానే బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా పెట్టుకోనున్నట్టు కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ కేటీఆర్, హరీష్ రావు పూర్తి స్థాయిలో ఒక కమిటీని కూడా ఫామ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన విషయాలు ఎలా పబ్లిక్ లోకి ఎలా తెచ్చుకోపోవాలనే విషయాల మీద ఒక కమిటీ ఆల్రెడీ వేయడం జరిగింది. బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో గత నెల రోజుల క్రితం జరిగినటువంటి విషయాలలో క్షుణ్ణంగా వాళ్ళ ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఖమ్మంలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి సమావేశాలు, ఈ రెండు సిల్వర్ జూబ్లీకి సంబంధించిన కమిటీలు కూడా అంతర్గతంగా ఇప్పటికే ఒక రూపురేఖలు వచ్చినట్లు తెలుస్తుంది. వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.